హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పవన్ ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి అందరూ మేఘన వైపు చూస్తూ ఉండడంతో, మేఘన ఏంటిది, అందరూ నీ వైపే చూస్తున్నారు. మా ఆఫీస్లో ట్రెడిషనల్ డే తప్ప ఎవ్వరూ ఇలా చీర కట్టుకొని రారు, ఇబ్బందిగా ఉంటుంది కదా, బయటికి వెళ్దాం రా అని తన చెయ్యి పట్టుకోవడంతో మేఘన ఆ చేతిని వదిలించుకొని నేను రాను, ఇక్కడే మాట్లాడతాను అని అనింది. ఏం మాట్లాడాలి, సరే త్వరగా చెప్పు అని పవన్ అనడంతో లేట్ అవుతుంది అని మేఘన చెప్పింది. సరే చెప్పు అని పవన్ అనడంతో ఎంతసేపు వాళ్ళ వైపు వీళ్ల వైపు చూసి మాట్లాడతావేంటి, నా వైపు చూడవా అని మేఘన అడిగింది. పవన్ మేఘన వైపు చూసి ఎందుకు చూడాలి, నీ పెళ్లి చూపులు కదా, నాకు సుబ్బు మెసేజ్ చేశాడు నీ పెళ్లి చూపులని, ఒక్క మాటైనా చెప్పావా, పైగా ఈ టైంలో పెళ్ళి కొడుకుని చూడకుండా ఇక్కడికెందుకు వచ్చావు, ఏం పని అని పవన్ అడిగాడు. నా పెళ్లి చూపులు అని నీకు చెప్పకపోతే ఏంటి అని మేఘన అడిగింది. ఎందుకు చెప్పావు, చెప్పాలి కదా అని పవన్ వాయిస్ తగ్గించడంతో అదే ఎందుకు అంటున్నా అని మేఘన అడిగింది. ఎందుకో నాకు తెలియదు, నువ్వు చెప్పు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని పవన్ అడిగాడు. మేఘన గుర్రుగా చూడడంతో ఎందుకు అలా చూస్తున్నావు, ప్రతిసారి భయపెడతావు, నాకేమైనా భయం అనుకుంటున్నావా అని పవన్ అనడంతో మేఘన అడుగు ముందుకు వేసి పవన్ కాలర్ పట్టుకొని తల మీద ఒక్కటిచ్చి భయం లేదా నేనంటే, చెప్పు భయం లేదా అని అనడంతో చుట్టూ అందరూ చూడడంతో పవన్కి ఎంబారసింగ్గా అనిపించి మేఘన చేయి పట్టుకొని ఒసై దొంగ మొహమా, నలుగురిలో నా పరువు తీసేస్తున్నావు, నువ్వు ఈ ఆఫీస్లో నాకు ఎప్పటి నుండో మంచి పేరుంది, మొత్తం సర్వనాశనం చేసేస్తున్నావు అని అన్నాడు. నీ పరువేంటి, నిన్ను కూడా నాశనం చేసేస్తా, నా పెళ్లి చూపుల గురించి నీకెందుకు చెప్పాలి, నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదంటే అని మేఘన అటు ఇటు చూసి దగ్గరికి జరిగి కడుపులో ఒక్కటిస్తే ఈ కార్పొరేట్ ఆఫీస్ చుట్టుపక్కల్లో నీ ఎముకలు కూడా దొరకవు, ఇక్కడ కాబట్టి సింపుల్గా మాట్లాడుతున్నా, రోడ్డు మీద అయితే ఇంత రాయిచ్చుకొని తల బద్దలు కొట్టేద్దును అని మేఘన అనింది. ముందు నన్ను వదులు అని పవన్ అనడంతో వదలను, ఏ పట్టుకోకూడదా, చెప్పు పట్టుకోకూడదా అని మేఘన అరిచింది. పవన్ నెమ్మదించి ఇప్పుడేంటి అని చిన్నగా అన్నాడు. మేఘన పవన్ని వదిలి 2 అడుగులు వెనక్కి వేసి నేనే చెప్పాలి, అన్నీ నేనే చెప్పాలి, నువ్వేమీ చెప్పావు అంతే కదా అని అనింది. మెల్లగా అందరూ చుట్టూ చేరుతూ ఉంటే పవన్ మేఘన ధ్యాసలో లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అరే మెంటల్, అక్కడ పెళ్లి చూపుల్లో నుండి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాను, వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియదు, తెలుసా ఆ పెళ్లి కొడుకు డాక్టర్, యూకేలో బాగా సంపాదిస్తున్నాడు, బాగా రిచ్ ఫ్యామిలీ అని చెప్తూ ఉండగా అయితే పోయి పెళ్లి చేసుకో అని పవన్ అన్నాడు. ఎలారా చేసుకుంటాను, వాడితో మాట్లాడుతుంటే ఊరికే నువ్వే గుర్తొస్తున్నావు, ఏం చేయమంటావు అని మేఘన అడిగింది. చుట్టూ ఉన్న వాళ్ళకి మేఘన మాటలకి నవ్వుతో పాటు ముచ్చట కూడా వేయడంతో అలా చూస్తూ ఉన్నారు. నేనెందుకు గుర్తొచ్చాను, కనిపిస్తే తిడతావు లేదా కొడతావు, అన్నింటికి మించి అరుస్తావు కూడా, ఇంతవరకు నన్ను ఎవరూ అరవలేదు, ఎవరూ కొట్టలేదు, ఎవరూ తిట్టలేదు, కావాలంటే కనుక్కో అని పవన్ అన్నాడు. ఓ ఇప్పుడు నీకు ఇది పెద్ద ప్రాబ్లంగా ఉందా, మరి నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా, ప్రతిసారి నువ్వు నన్ను ఇరిటేట్ చేయడం లేదా, అందరితో స్వీట్గా మాట్లాడే నేను నీ దగ్గరికి వచ్చేసరికి అరుస్తున్నాను అంటున్నావు కదా, ఇట్స్ ఓకే, మేఘన మంచిది, అందరితో బాగానే మాట్లాడుతుంది, నాతో మాత్రమే అరుస్తుంది అంటే నేనే మిస్టేక్ చేస్తున్నానా అని నువ్వు రియలైజ్ అవ్వచ్చు కదా, అబ్బే అలా ఎందుకు అవుతావు, ఎంతసేపు తప్పు నాది అని వేలెత్తి చూపించాలి అంతే కదా అని మేఘన అనింది. అవన్నీ కాదు, నువ్వు పెళ్లి చూపులు కానీ నాకెందుకు చెప్పలేదు అని పవన్ అడగడంతో మేఘన తల కొట్టుకొని ముందుకి కదలవా, అక్కడే ఉంటావా, ఇలాంటి పప్పు శుద్ధ నాకెట్లా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు, నా రేంజ్ ఏంటో తెలుసా, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా, ఇంత డౌన్ అయిపోయి నీ కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా పట్టించుకోకుండా అమాంతం దూసుకొని వచ్చేసాను, అది కూడా చీరలో, తెలుసా నేను ఎప్పుడు చీరలో బయటికి వెళ్ళనే లేదు, నా ఒంటి మీద ఎప్పుడు బ్రాండ్ బట్టలే ఉంటాయి, నేను సరదాగా కాఫీ తాగడానికి కూడా 10,000 రూపాయల డ్రెస్లో బయటకు వస్తాను, అలాంటిది నీ కోసం 1000 రూపాయల చీరలో బయటకు వచ్చేసాను, పైగా మళ్ళీ పువ్వులు పెట్టుకొని సింగారించుకొని ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి టైం వేస్ట్ చేయకుండా వచ్చాను, అదే మాత్రం అర్థం కాదా నీకు అని మేఘన అనింది. పవన్ అలాగే చూస్తూ
నేను నీకు నచ్చానా అని అడిగాడు. అదే కదా చెప్తున్నాను, అందుకే కదా అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను అని మేఘన ఫ్లోలో అంటూ మాట్లాడడం ఆపి పవన్ వైపు చూసింది. పవన్ అడుగు ముందుకు వేసి ఒక్క నిమిషం పాటు సైలెంట్గా ఉండి ఈ మాట బావుంది అని అన్నాడు. మేఘన అలాగే చూస్తూ అది మాత్రమే నచ్చితే సరిపోదు అని అనింది. పవన్ అలాగే చూస్తూ ఉండడంతో నాకు కోపం ఎక్కువ, అరుస్తాను, యాటిట్యూడ్ చూపిస్తాను, బలుపు కూడా ఎక్కువే. చెప్పాను కదా బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకుంటాను. నా క్లోజెట్లో అన్ని బట్టలు 10,000 పై మాటే, కొన్నైతే లక్షల్లో కూడా ఉంటాయి. నా ఒంటి మీద డైమండ్స్ తప్ప ఇంకేమీ వేయను. నేను సెలూన్కి వెళ్తే నా ఖర్చు 25,000 అవుతుంది. నా చెప్పులు 20,000 ఉంటాయి. నా కార్ 50 లక్షలు. చీప్ థింగ్స్ అంటే నచ్చవు, అస్సలు నచ్చవు. కానీ ఇప్పుడు ఇవన్నీ అక్కర్లేదు అనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి చీరలు ఒక 10 ఉంటే చాలు, తిప్పి తిప్పి కట్టుకోగలను అనిపిస్తోంది. నీతో పాటు మామూలు చెప్పులు వేసుకొని నడిచినా ఓకే అనిపిస్తుంది. జగదీష్తో ఫ్లైట్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీతో బస్సు పైన బాగుంటుంది అనిపిస్తుంది. అన్నింటికీ మించి నేను నీ దగ్గర ఉన్నంత కంఫర్ట్గా ఎవరి దగ్గర ఫీల్ అవ్వలేకపోతున్నాను. సూటిగా చెప్పాలంటే వేరే అబ్బాయితో పెళ్లి చూపుల్లో మాట్లాడుతూ ఉంటే నువ్వు గుర్తు రావడం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. కానీ అది నా మనసుకి బాగా నచ్చింది. అందుకే మేఘాల మీద వచ్చేశాను. నీకు ఇష్టమో కాదో నాకు తెలియదు. అసలు నీకు నా మీద ఏం అభిప్రాయం ఉందో కూడా నాకు తెలియదు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాను. నీ డెసిషన్ ఇప్పుడే చెప్పేయి. అంత టైం ఇంత టైం నేను ఇవ్వను. అప్పటి వరకు మెంటల్ టార్చర్ నేను తీసుకోలేను. నా జుట్టంతా ఊడిపోతుంది. చెప్పు, నేను నీకు ఓకేనా అని మేఘన అడిగింది. అందరూ మేఘన మాటలకి ఫిదా అయిపోవడమే కాకుండా పవన్ ఏం చెప్తాడా అని అలా చూస్తూ ఉన్నారు. పవన్ సైలెంట్గా ఉండి నేను నిన్ను పెళ్లి చేసుకోలేనేమో అని అన్నాడు. ఏ నువ్వు తేడానా అని మేఘన సూటిగా అడిగింది. అందరూ భళ్ళున నవ్వడంతో అరే మెంటల్ అని పవన్ అనడంతో కాదులే నాకు నమ్మకం ఉంది అని మేఘన కాస్త స్మూత్గా మాట్లాడడంతో పవన్ తల కొట్టుకొని ఇదిగో ఈ అల్లరిని నేను భరించలేను, మానేస్తావా? నువ్వు నా మీద అరుస్తావు, పోట్లటుకు వస్తావు, ఒక దెబ్బ కూడా వేసేస్తావు, ఇవన్నీ మానేస్తావా అని అడిగాడు. మేఘన తల అడ్డంగా ఊపింది. నేను నిన్ను అంత కాస్ట్లీ కారులో తిప్పలేను. నువ్వు అన్నావే బస్, అదైతేనే. ఇకపోతే సంవత్సరంలో ఓ 10,000కు మాత్రమే బట్టలు కొంటాను. ఒక్క డ్రెస్సు 10,000 అంటే నా వల్ల కాదు. ఇక బంగారే గగనం అంటే నువ్వేమో డైమండ్స్ తప్ప నీ ఒంటి మీద ఏం పెట్టను అన్నావు. ఇవి నా దగ్గర చాలా కష్టం. అన్నింటికి మించి నీకున్న ఆస్తిపాస్తులకి నేను మీ ఇంట్లో ఆ లాన్లో ఉండే సగం స్థలాన్ని కూడా కొనలేను. ఇకపోతే నాకున్నది మా అమ్మ మాత్రమే, ఊర్లో ఇల్లు మాత్రమే, కొంత పొలం మాత్రమే, ఇదిగో ఈ ఉద్యోగం. ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. రేపు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే నేనంతలో ఒక్కటి కూడా రీచ్ అవ్వలేను. నాతో కష్టం అని మాట్లాడడం ఆపి కానీ ఇలా వేరే వాళ్లతో మాట్లాడేటప్పుడు కూడా నేను గుర్తు రావడం అన్నది నాకు నచ్చింది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నన్ను ఎలా ఇష్టపడాలని కోరుకున్నానో నువ్వు అలానే మాట్లాడుతున్నావు. అన్నింటికీ మించి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తే వెంటనే ఒప్పుకోవాలని నాకున్న ఫ్యాంటసీ. బట్ నువ్వు చెప్తుంటే భయం వేస్తోంది. ఎందుకంటే నీ రేంజ్కి ఇంత కూడా సరిపోను. కానీ వద్దు అని చెప్పబుద్ధి కావట్లేదు అని పవన్ అంటూ ఉండగా ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? అస్సలు కాదు. కానీ నేను ఇష్టపడ్డాను కాబట్టి నోరు మూసుకొని ఇష్టపడు, పెళ్లి చేసుకో అంటున్నానుగా. మళ్ళీ మీ రేంజ్ కాదు నాది అని ఓవర్ డైలాగ్స్ కొడుతున్నావు. ఈ స్క్రిప్ట్లో నీకు డైలాగ్స్ లేవు. నేను ప్రపోజ్ చేయాలి, నువ్వు ఓకే చెప్పాలి, అంతే. ఇదే అనుకుంటూ వచ్చాను నేను అని మేఘన చెప్పింది. పక్కన పవన్ కొలీగ్స్ అందరూ ఉండడంతో పవన్ ఒప్పుకో, ఓకే చేయి అని అరవడం మొదలుపెట్టారు. అయ్యో మీకు దీని సంగతి తెలియదు, రాకాసి పిల్ల. చూశారుగా, ఇప్పుడే రియలైజ్ అయింది, ప్రపోజ్ చేయడానికి వచ్చేసింది. రేపు నన్ను వద్దు అనుకుంటే స్పాట్లో వెళ్ళిపోతుందేమో, అదే నాకు డౌట్ అని పవన్ అన్నాడు. మేఘన తన చీర కొంగు తీసుకొని నడుముకు దోపుకొని పవన్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఎలా కనిపిస్తున్నారా నేను నీకు? అంటే ప్రేమించడానికి వేగంగా వచ్చాను కదా అని అంతే వేగంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. జిడ్డులా అతుక్కుంటాను. జీవితాంతం నీ గుండెల మీద కూర్చొని బాధేది నేనే, గుర్తుపెట్టుకో. ఇలాంటి అవకాశం నేను వెళ్ళిపోయి మరో అమ్మాయికి ఇస్తాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు.
ఈ లైఫ్కి నేను నిన్ను బుక్ చేసుకున్నా. నోరు మూసుకొని నన్ను భరించాలి అంతే అని మేఘన చెప్పింది. పవన్కి తన ప్రవర్తన చూసి చుట్టూ ఎవరున్నది కూడా చూసుకోకపోవడంతో మరింతగా నవ్వొచ్చి ఆ నవ్వుని బలవంతంగా దాచేస్తూ, మీ ఇంట్లో వాళ్ళు నీకోసం కోట్లకి ఆస్తి ఉన్నవాడిని చూస్తూ ఉంటారు, మరి నన్ను నిలబెట్టి ఏమని చెప్తావు అని అడిగాడు. ఛా, ప్రపోజ్ చేసి వెంటనే నువ్వు ఓకే అంటే హ్యాపీగా వెళ్ళిపోదామనుకున్నా అని మేఘన కాలర్ వదిలి కూల్ అయ్యి, సారీ అందరి ముందు కాలర్ పట్టుకున్నా కదా అందుకు అని చేతులు పట్టుకొని, మా నాన్న వాళ్ళు నిజంగానే చాలా ఆస్తి ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు, కానీ నాకు వద్దు, నువ్వే కావాలని చెప్తానులే, నువ్వు నన్ను బాగా చూసుకుంటావని, అత్తయ్య కూడా నన్ను బాగా చూసుకుంటుందని చెప్తాను, అన్నింటికీ మించి నేను బాగా అడ్జస్ట్ అవుతానని కూడా చెప్తాను. వాళ్ళు నిన్ను చూపెడితే నీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడరు, ఎందుకంటే నువ్వేంటో వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే నా మీదనే అనుమానం పడతారు తెలుసా, కాబట్టి ఒప్పుకోబ్బా, అంత దూరం నుండి నీకోసం వచ్చాను, ఇంతసేపు బ్రతిమలాడించుకుంటావా? ఇలా అయితే రేపు పెళ్ళయ్యాక ఒక్కసారి అలిగాను అంటే నువ్వు బ్రతిమలాడడానికి వారం పడుతుంది, గుర్తుపెట్టుకో అని మేఘన తల కిందకు దించి కళ్ళు మాత్రమే పైకెత్తి ముద్దుగా చెప్పడంతో పవన్కి ఇక నవ్వు ఆగకుండా రావడంతో లైట్గా బ్లష్ అవుతూ తల ఊపాడు. అందరూ స్మైలీ ఫేసెస్తో చూస్తూ ఉండగా మేఘన పవన్ని వదిలి 2 అడుగులు వెనక్కి వేసి దోపుకున్న చీర కొంగు తీసి అటూ ఇటూ చూస్తే ఏమీ కనిపించక ఒక అమ్మాయి సైడ్ రోస్ పెట్టుకొని కనిపించడంతో, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫ్లేవర్ నాకు కావాలి అని తలలో ఉన్న పువ్వుని వెంటనే తీసుకొని, సారీ, నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీకోసం మంచి చాక్లెట్ తీసుకొస్తాను అని నవ్వుతూ చెప్పి పవన్ వైపు తిరిగి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ, పవన్ బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంత అంటే ఐ డోంట్ నో, బట్ ఐ లవ్ యూ సో మచ్, విల్ యూ బీ మై హస్బెండ్ ఫర్ ఎవర్ అని మేఘన తన చేతిలో ఉన్న పువ్వుని పవన్కి చూపిస్తూ అడిగింది. అందరూ గట్టిగా ఊహూ అని అరవడంతో పవన్ కూడా నవ్వుతూ తల ఊపి ఎస్ అని చెప్పాడు. మేఘన నవ్వుతూ 2 కళ్ళు కొట్టడంతో పవన్ ఫ్లవర్ తీసుకొని తన చేయి పట్టుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పాడు. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టడంతో మేఘన నవ్వుతూ చుట్టూ అందరినీ చూసి థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటి వరకు మూవీ చూసారుగా, ఇక వెళ్ళిపోండి, నేను మా బావతో మాట్లాడుకోవాలి, చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఉంటాయి కదా, బాండ్ పేపర్ రెడీ చేయించుకోవాలి అని చెప్పడంతో అందరూ నవ్వుతూ వెళ్తూ ఉండగా పవన్ షీఈస్ డైమండ్, అస్సలు వదులుకోవద్దు అని చెప్తూ వెళ్తూ ఉంటే మరికొందరేమో పవన్ నువ్వు సూపర్ లక్కీ, ఒక అమ్మాయి పబ్లిక్ని పట్టించుకోకుండా కేవలం నీకోసం వచ్చి ప్రపోజ్ చేసింది అని గొప్పగా చెప్తూ వెళ్తూ ఉంటే పవన్ నవ్వుతూ అందరికీ థ్యాంక్ యూ చెప్పి మేఘన చెయ్యి పట్టుకొని ఆఫీస్లో నుండి బయటికి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరూ ఆఫీస్ బయటికి వెళ్ళి గార్డెన్ ఉండడంతో అక్కడ సిమెంట్ బెంచ్ పైన కూర్చున్నారు. 2 నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అని పవన్ అన్నాడు. నేను కూడా చేయలేదు, నువ్వేంటంటే నేను చెప్పకుండా వెళ్ళిపోయావు, నాకు చాలా కోపం వచ్చింది, కానీ సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత చాలాసార్లు గుర్తొచ్చావు, బట్ అదంతా నార్మల్ అనుకున్నాను. బట్ ఈరోజు పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుతో పర్సనల్గా మాట్లాడడానికి పక్కకి వెళ్ళాను అని మేఘన చెప్తూ ఉంటే నీకు ఇష్టం లేదు కదా, మరెందుకు పక్కకి వెళ్ళావు అని పవన్ అన్నాడు. అరే చెప్పేది విను బావా అని మేఘన అరిచి ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు నువ్వు గుర్తొచ్చావు, ఒక్కసారి కాదు చాలాసార్లు. ఆ తర్వాత మాటల్లో అనిపించింది నేనేమన్నా నువ్వు పడతావు, అన్నీ ఫన్నీగా తీసుకుంటావు, ఆ కోపాన్ని నా మీద అస్సలు చూపించావు, ఒక దెబ్బ వేస్తే కూడా సర్దుకుంటావే కానీ ఆడపిల్లవిలా ప్రవర్తిస్తావేంటి అని అడగవు. అవన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు మెదిలి నీతో లైఫ్ బాగుంటుంది అని ఒక్క క్షణం మనసు కనిపించగానే ఇక అస్సలు ఆగలేదు, వెంటనే బయలుదేరి వచ్చేశాను. అక్కడ పెళ్లి వాళ్ళు ఉన్నారో వెళ్ళారో కూడా నాకు తెలియదు అని మేఘన చెప్పింది. నువ్వు వచ్చి ప్రపోజ్ చేసే వరకు నా మనసులో ఉన్న ఒపీనియన్ కూడా నాకు తెలియదు, బట్ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయని సుబ్బు చెప్పాడు. ఎవరికి అని అడిగితే నీకే అని చెప్పాడు. ఇక అప్పటి నుండి నా తల బరువైపోయింది, హీట్ ఎక్కిపోయింది, అసలు మైండ్ పని చేయలేదు. అన్నింటికీ మించి నిన్న మార్నింగ్ నీకు చెప్పే రావాలనుకున్నాను, బట్ నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేసాను. నీ నుండి ఒక్క మెసేజ్ అయినా వస్తుందేమోనని వెయిట్ చేశాను, బట్ రాలేదు. ఇవాళ ఈవినింగ్ నేనే ఇంటికి రావాలనుకున్నాను. ఇంతలో ఈ పెళ్లి చూపులు అని తెలిసి షాక్ అవ్వడమే కాకుండా తెలియకుండానే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాను. అంతలో నువ్వు ప్రపోజ్ చేశావు. ఇంతసేపు నేను ఆలోచించిన దానికి సమాధానం ఏంటో నువ్వు చెప్పాకే అర్థమైంది అని పవన్ నవ్వుతూ అన్నాడు.
మేఘన నవ్వుతూ, ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేస్తే చీప్గా చూసి రిజెక్ట్ చేసేదాన్ని. అలాంటిది నేను ఒక అబ్బాయి కోసం వచ్చి ఎవరున్నారో లేనిది పట్టించుకోకుండా ప్రపోజ్ చేశాను. నా లైఫ్లోనే బిగ్గెస్ట్ థింగ్ ఇదే. నేను ఎంత మారానో నాకు బాగా అర్థమైంది. ఇకపోతే బావా, ముందు నా లైఫ్లో జరిగినవన్నీ నీకు తెలుసు కదా, ఓకే కదా అని మేఘన అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.